ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభుని యేసుక్రీస్తు నామములో ఒక చక్కని సంతోషకరమైనటువంటి మాటను మీకు తెలియచేయటానికి ముందుకు రావడానికి ప్రభు నాకు చూపించిన మహాకృపను బట్టి నేను సంతోషించి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, హోప్ చర్చ్ మినిస్ట్రీ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు దేవుని యొక్క మహిమార్థం జరపడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు అని అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హోప్ చర్చ్ మినిస్ట్రీ ద్వారా ప్రభు నామానికి మహిమకరంగా ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ వస్తూ ఉన్నాం. అనేకులకు ప్రభు ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క హోప్ మినిస్ట్రీలో భాగంగా మరి జరుగుతున్నటువంటి పరిచర్యల్లో టైలరింగ్ పరిచర్యను బట్టి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. గడిచినటువంటి సంవత్సరాల్లో కోవిడ్కి ముందు మరి దగ్గర 150 మందికి పైగా ఉచిత టైలరింగ్ను నేర్పించి వారికి చక్కని సర్టిఫికెట్ను అందించి వారి జీవనోపాధికి మరి మమ్మల్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి నేర్చుకున్న వారు చాలామంది చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ టైలరింగ్ నేర్చుకోవడం నిజంగా మాకు చాలా ఉపయోగకరమైందండి. ఎందుకంటే మరి చాలా కుటుంబాలలో భర్తల యొక్క సంపాదన కొంచెమే ఉంటుంది. ఆ కొంచెం సంపాదనతో ఇల్లంతా నడిపించటం కష్టం. ఈ టైలరింగ్ ద్వారా ఏవైతే వారు నేర్చుకున్నటువంటి చక్కగా బ్లౌజులు కానీ ఇంకా డ్రెస్సులు కానీ ఏదైనా కానీ వారు దాన్ని వారి జీవనోపాధికి ఉపయోగించుకోవడానికి ఆ టైలరింగ్ అన్నది వారికి చాలా మేలయ్యింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ కొంతమంది భర్తలు లేనటువంటి స్త్రీలకి ఈ టైలరింగ్ నేర్పించడం ద్వారా వారు నేర్చుకొని వారి పిల్లల్ని ఆ టైలరింగ్ని చక్కని జీవనోపాధిగా చేసుకొని పెంచుకోవడానికి వారికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. పేదవారు, మరి భర్త లేనటువంటి స్త్రీలు, మరి చిన్న కుటుంబానికి చెందినటువంటి వారు, మరి వాళ్ళు వీళ్ళనే భేదం లేకుండా అనేక మందికి ఈ టైలరింగ్ నేర్పించడానికి ప్రభు మాకెంతో కృప చూపించారు. మరి కోవిడ్ తర్వాత మరలా ఈ సంవత్సరం మరలా ఈ టైలరింగ్ పరిచర్ను ప్రారంభించడం జరిగింది. మరి ఒక బ్యాచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నూతనంగా మరి యొక్క బ్యాచ్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. కోలమూరు ప్రాంతంలో మరి ఒక టైలరింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి మరి అక్కడ అనేక మందికి ఉచిత టైలరింగ్ నేర్పిస్తూ ఉన్నా. మీరు అనుకోవచ్చు, దేనికోసం ఈ ఉచిత టైలరింగ్ నేర్పిస్తూ ఉన్నారంటే కొంతమంది జీవితాలకి ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటని. ఆ వాక్యాన్ని ఏదో ఒక క్రియ చేత ఎదుటివారికి క్రీస్తు ప్రేమను తెలియపరచాలి. ఈ హోప్ మినిస్ట్రీ కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు పెట్టిన భారాన్ని బట్టి దైవజనుడికి కలిగినటువంటి ఒక మంచి తలాంతుతో దేవుడు ఈ యొక్క టైలరింగ్ సెంటర్ నడిపించడానికి మాకెంతగానో కృప చూపించారు. కోలమూరు ప్రాంతంలో చక్కటి టైలరింగ్ సెంటర్ను ఓపెన్ చేసి అనేక మందికి ప్రభువుని ఎరిగిన వారు, ఎరగని వారు, మరి అన్ని రకాల కుటుంబాలకి చెందినటువంటి స్త్రీలకు టైలరింగ్ నేర్పిస్తూ ఉన్నాం. మరి చక్కగా ఒక టైలరింగ్ టీచరు మరి ఆమె వారందరికీ చక్కగా నేర్పిస్తూ ఉంది. వారికి దేవుని యొక్క భక్తిని నేర్పిస్తూ చక్కని ప్రార్థన చేస్తూ వారి కుటుంబ రక్షణ కొరకు మేము ప్రార్థిస్తూ వారికి మంచిగా టైలరింగ్ నేర్పించడం జరుగుతుంది. కనుక మీలో ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే తప్పకుండా మీరు కూడా వచ్చి టైలరింగ్ నేర్చుకోండి. ఈ పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ మెండారుగా దీవించునుగాక. ఆమేన్.
కేశవ హాస్పిటల్ బ్యాక్ సైడ్ మాట్లాడుతున్నాం. తర్వాత మాకు హాస్టల్ అవుతుంది. ఒక 15 మంది అనాథ పిల్లల్ని కూడా క్రైస్తవులం కాదు. మేమిద్దరం కూడా వేరు కుటుంబాల్లో హిందువులుగా పుట్టినటువంటి వాళ్ళమే. ప్రారంభంలో ప్రేమ నమ్మకము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన దినములన్నీ నీ కృపలో మమ్మలను కాచి కాపాడి ప్రభువా, మరొక ఉదయ కాలం మీరు మా అందరినీ కొన్ని విషయాలను మాట్లాడుకోవడానికి మీరు కృపనిచ్చారని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవారి భాష వారి వాళ్ళ తండ్రి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ ఉదయ కాల సమయంలో నీ నామం పేరట తండ్రి ప్రారంభిస్తున్న టైలరింగ్ పరిచర్య అంతటిని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వివిధ కుటుంబాల నుంచి 4 గంటలకి నేను హాస్పిటల్ గారు ఇక్కడ వచ్చి మెసేజ్ కోసం ప్రార్థన చేస్తున్న